లేకుండా ఒంటరి రాజకీయం కష్టమని అర్థమైపోయిందా? లేఖతో పార్టీలో తుఫాన్ సృష్టించిన కవిత ఫామ్ హౌస్ కి ఎందుకెళ్లారు? తండ్రి పిలిస్తేనే వెళ్లారా, పిలవకుండానే వెళ్లారా? తండ్రికి కాళేశ్వరం కమిషన్ నోటీసులకు వ్యతిరేకంగా ధర్నాకు దిగిన కవిత విచారణ సమయంలో బీఆర్కే భవన్ కి ఎందుకు రాలేదు? కవిత ఫామ్ హౌస్ కి వెళ్లడంతో గులాబీ కేడర్ లో కన్ఫ్యూజన్ కి తెరపడిందా? ఇంకాస్త ఎక్కువైందా? బాస్ బిడ్డ వ్యూహంపై గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్. ట్రైలర్ వదిలారు, రియాక్షన్ చూసి పిక్చర్ చూపిద్దామనుకున్నారు. కానీ తండ్రి లెగసీ లేకుండా సొంత ఎజెండాతో ముందుకు వెళ్లలేనని అర్థమైందో, గొడవ అన్నతోనే కానీ నాన్నతో కాదని చెప్పదలుచుకున్నారో తెలియదు. కానీ గులాబీ పార్టీలో మరోసారి చర్చనీయాంశమైంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి కవిత లేఖ రాశారు. అయితే ఆ లేఖ బయటికి లీక్ అవ్వడంతో సంచలనం సృష్టించింది. దీంతో ఎమ్మెల్సీ కవిత లేఖ ఎవరు లీక్ చేశారో చెప్పాలని పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. తండ్రి మంచివారని, కానీ కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయనే కామెంట్స్ తో పార్టీలో ఇంకాస్త హిట్ పుట్టించారు కవిత. బీఆర్ఎస్ లో కోవర్టులున్నారంటూ బాంబు పేల్చారు. ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ పై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పార్టీలో ఎవరైనా తమ అభిప్రాయాలు అంతర్గతంగా చెప్పాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులున్నారని పరోక్షంగా సోదరిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో కవిత ఇంకాస్త స్పీడు పెంచారు. చిట్ చాట్ లో భాగంగా కీలకమైన కామెంట్స్ చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రయత్నాలకు కొందరు ప్రయత్నిస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు. తండ్రి కేసీఆర్ నుంచి తనను దూరం చేసే కుట్ర జరుగుతోందని కవిత ఆరోపించారు. మరోవైపు కవిత పార్టీకి సమాంతరంగా జాగృతి కార్యక్రమాలు నడుపుతుండడం పార్టీ పెద్దలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఇన్నాళ్లు కవితతో కలిసి నడిచిన పార్టీ క్యాడర్ కూడా అధిష్టానం స్పష్టత ఇవ్వకపోవడంతో ఆమెతో అంటీముట్టనట్టే ఉంటున్నారు. ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ తర్వాత ఆమె నిర్వహించే కార్యక్రమాలకు గులాబీ పార్టీ శ్రేణులు దూరంగా ఉంటున్నాయి. గతంలోలా ఆమె నివాసానికి వచ్చే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పార్టీ నేతలు గడప తొక్కడం లేదు. ఇక కవిత నిజామాబాద్ టూర్లోనూ అక్కడి బీఆర్ఎస్ నేతల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. దీంతో జాగృతి కార్యకర్తలతోనే ఎమ్మెల్సీ కవిత కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా కేసీఆర్కి కాళేశ్వరం కమిషన్ నోటీసులకు నిరసనగా ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించారు ఎమ్మెల్సీ కవిత. అయితే ఈ నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ నుంచి నాయకులు, కార్యకర్తలు ఎవరూ రాలేదు. కవిత సైతం బీఆర్ఎస్ కార్యక్రమాలను పక్కన పెట్టి తెలంగాణ జాగృతి ద్వారానే ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ని ముట్టడించారు. దీనికి కూడా గులాబీ పార్టీ నుంచి మద్దతు లభించలేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఫామ్ హౌస్ నుంచి భారీగా కాన్వాయ్తో కేసీఆర్ బీఆర్కే భవన్ కి వచ్చారు. దీంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ రోజు ఉదయాన్నే ఫామ్ హౌస్ కు వెళ్లారు. దీంతో తన తండ్రికి మద్దతు తెలిపేందుకు కవిత వెళ్లారా, లేక తండ్రి నుంచి ఆమెకు పిలుపు వచ్చిందా అనే చర్చ జరిగింది. కేసీఆర్ నుంచి పిలుపు రాకున్నా కవిత అక్కడికి వెళ్లారా అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఫామ్ హౌస్ లో కేసీఆర్ కవితను రిసీవ్ చేసుకున్నారా, కవితతో మాట్లాడారా లేదా అనే పాయింట్ పైన పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. అయితే ఫామ్ హౌస్ కు వెళ్లిన కవిత తండ్రితో కలిసి బీఆర్కే భవన్ కి రాకపోవడంపై పార్టీ శ్రేణుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కవిత బీఆర్కే భవన్ కి ఎందుకు రాలేదనే దానిపై గులాబీ క్యాడర్ ఆరా తీస్తోంది. ఎమ్మెల్సీ కవిత ఫామ్ హౌస్ కు వెళ్లినప్పుడు ఆమె తండ్రి రియాక్షన్ పైన ఇంటా బయట పెద్ద చర్చే జరుగుతోంది. కవిత వెళ్లేసరికి అక్కడ చాలా మంది బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు ముందు రోజు రాత్రి నుంచే కేసీఆర్తో వివిధ అంశాలపై మంతనాలు చేస్తున్నారనే చర్చ జరిగింది. కాళేశ్వరం కమిషన్ ముందుకు వచ్చిన రోజు కేసీఆర్ ఉదయమే పార్టీ నేతలతో చర్చిస్తోన్న సమయంలో కవిత గుడ్ మార్నింగ్ డాడీ అన్నారని అక్కడున్న నేతలు చెప్పుకుంటున్నారు. దాంతో కేసీఆర్ ఆమె వైపు చూసి మాట్లాడుతున్నా ఆగమని సైగ చేసినట్టు సమాచారం. దాంతో కవిత మాట్లాడకుండా గంభీరంగా ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో కవిత వ్యవహార శైలిపై కేసీఆర్ కూడా కొంత గుర్రుగా ఉన్నట్లు గులాబీ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అందుకే ఆమెతో సరిగ్గా మాట్లాడలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కేసీఆర్ ఫామ్ హౌస్ కు కవిత వెళ్లడంతో కొంతకాలంగా పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తోన్న అధినేత తనయ్య మెట్టు దిగారా, లేక
తండ్రికి మద్దతుగానే ఫామ్ హౌస్ కు వెళ్లారా అనే చర్చ మొదలైంది. ఎమ్మెల్సీ కవిత తిరిగి బీఆర్ఎస్ కార్యక్రమాల్లో యాక్టివ్ అవుతారా లేదంటే జాగృతి ద్వారానే ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారా అనేది చూడాలి.